శెట్టి బలిజ సామాజిక వర్గ ఆశాజ్యోతి దివంగత నేత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడుపూడి సతీబాబు కొనియాడారు. గురువారం వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం లాల చెరువు సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సతీబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దొమ్మేటి వెంకటరెడ్డి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, శెట్టి బలిజల ఆత్మ గౌరవానికి ప్రతీక. పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన బాటలో నడుస్తూ శెట్టి బలిజ కార్పొరేషన్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. సామాజికంగా రాజకీయంగా మన వర్గం మరింత బలోపేతం కావాలంటే వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కాకుండా విశాఖపట్నంలో నిర్వహించిన ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రండి ఎదురుకొచ్చి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం దగ్గర సిటీలో ఊర్లో ఉన్న శెట్టిబలిజ సోదరులందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు. మొన్నే దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారికంగా జీవో ఇచ్చి రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుతూ దొమ్మేటి వెంకటరెడ్డి అన్న ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే బ్రిటిష్ టైంలోనే ఈ పిల్లలు బాగా చదువుకోవాలని మంచి సంకల్పంతో మధ్యాహ్న భోజన పథకం పెట్టి అప్పుడులోనే స్కాలర్షిప్లు పెట్టి పిల్లల్ని ఎంతోమందిని విద్యావంతులుగా చేయడమే కాకుండా ఆయనకున్న ఆస్తి అంతా కూడా చాలా మట్టికి కులం కోసం, అలాగే బీసీల్లో అణగారిన వర్గాల కోసం త్యాగం చేసి శెట్టి బలిజ అనే నామకరణం చేయడమే కాకుండా అప్పుడులోనే 1920లోనే సంఘాలు పెట్టి ఈ శెట్టి బలిజల్ని ఐక్యతంగా ఉండాలనే మంచి సంకల్పంతో 1920లోనే దొమ్మేటి వెంకటరెడ్డి గారు సంఘాలు పెట్టి అన్ని బోలన్నీ ఇప్పుడంటే ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఏమీ లేని టైంలోనే 1920లో ఒక 50,000 మంది సుమారుతో పై జనంతో అప్పుడులోనే మీటింగ్ పెట్టి శెట్టి బలిజ అనే నామకరణం చేయడమే కాకుండా శెట్టి బలిజ పిల్లలను బాగా చదివించడంలో కానీ అన్నిటిలో కూడా ముందుండి శెట్టి బలిజలకు మంచి గుర్తింపు తెచ్చిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి అధికారంగా చేసుకోవడానికి జీవో కల్పించి మొన్న లోకేష్ గారు ప్రత్యేకించి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకునే అవకాశం మాకు కల్పించినందుకు లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ లాలా చెరువు సెంట్రల్ లాంటిలో, ఎందుకంటే లాలా చెరువు అంటే ఎక్కువ ఈ ఏరియాలో శెట్టి బలిజలు ఎక్కువ ఉన్న ఏరియా, ఇలాంటి ఏరియాలో మాకు విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసి గారికి కూడా మేము ఇప్పుడు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం జాతి తరపున. ఎందుకంటే లాలా చెరువు సెంటర్ అంటే ఈరోజు రాజమండ్రికి చాలా మెయిన్ సెంటర్. అలాంటి మెయిన్ సెంటర్లో కూడా మాకు మా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహానికి అవకాశం కల్పించినందుకు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కడల రామకృష్ణ గారు, ఇక్కడ చంద్రపల్లి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఏ తక్కువ టైంలో చెప్పినా సరే దొమ్మేటి వెంకటరెడ్డి గారి విషయంలో మన జయంతి నేను ఊళ్ళో లేకపోయినా సరే అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒక అంగరంగ వైభవంగా చేశారు. అలాగే ఈరోజు వర్ధంతి కూడా పొద్దున్నే 1 గంట ముందు ఫోన్ చేస్తే అందరూ కూడా వచ్చి ఈ జాతి మీద ఉన్న అభిమానాన్ని చాటుకునే వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే మొన్నే మనం అధికారంగా తెచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో మన బోర్డర్ స్కూల్లో ఆయన పుట్టిన జన్మస్థానంలో మన కాంస్య విగ్రహం పెట్టుకోవడం కూడా ప్రభుత్వం అధికారంగా తెలిపింది. అక్కడ ఏదైతే ఆయన పుట్టిన బోర్డర్ స్కూల్ ఉందో బోర్డర్ స్కూల్ బ్రిడ్జికి మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామకరణం చేయడానికి కూడా ప్రభుత్వం జీవో ఖచ్చితంగా ఇస్తుందని మేము అందరూ కూడా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఒక జాతి నాయకుడు కాదైనా మొత్తం యావత్ బీసీ నాయకుడు,
దొమ్మిడి వెంకరెడ్డి గారు అన్న ఆయన. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గౌరవం ఒక ఎన్డీఏ కుటుంబంలోనే దక్కింది. గత ప్రభుత్వంలో మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న గీత కులాల నాయకులు అని చెప్పి పదవులు తెచ్చుకున్న నాయకులు ఎవరు కూడా మన దొమ్మిడి వెంకరెడ్డి గారికి ఎక్కడా కూడా ఒక ఫోటో పెట్టి కూడా నివాళులు అర్పించలేదు. రాష్ట్రం అంతా కూడా ఆయన్ని ఎంతో గొప్పగా నివాళులు అర్పిస్తే ఆయన జయంతి రోజు నాడు ఇక్కడ ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు ఎక్కడా కూడా రాజమండ్రి సిటీలో మేము చూసాం, ఎక్కడా కూడా కనీసం దొమ్మిడి వెంకరెడ్డి గారికి నివాళులు అర్పించలేదంటే వాళ్ళకి దొమ్మిడి వెంకరెడ్డి అంటే ఎంత చిన్న చూపో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మన జాతికి ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ మనం పనిచేయాలి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10% మద్యం షాపులో రిజర్వేషన్ తీసుకొచ్చాం. అలాగే దొమ్మిడి వెంకరెడ్డి గారి జయంతి అధికారికంగా చేయడానికి ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ఇంకెవరు తిరగరాయలేరు. ఒక జాతికి ఒక బీసీ నాయకుడిగా ఈరోజు ఇంత స్థాయిలో గుర్తింపు ఇచ్చారంటే అది ఒక ఎన్డీఏ కూటమిలోనే సాధ్యం అవుతుందని మిగతా నాయకులు కూడా అందరూ కూడా తెలుసుకోవాలని. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం మీకు ఈ ఐడియా ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ జాతిలో పుట్టామో, ఇప్పుడు మీకు సీట్లు వచ్చినా మాకు ఏమైనా అవకాశాలు వచ్చినా మనం ఈ జాతిలో పుట్టాం కాబట్టి మనకి ఈ అవకాశాలు ఎక్కువ కలబెడుతున్నారు. కాబట్టి ఈ జాతిలోంచి మీరు నాయకత్వం వహించి ఈ రోజు వరకు మీరు ఏం చేశారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా సిటీలో మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని సపోర్ట్ చేయబట్టి ఆదిరెడ్డి వాసి గారు ఈరోజు మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టుకోగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, కానీ ఏ రోజు దొమ్మిడి వెంకరెడ్డి గుర్తు మీకు రాలేదు. ప్రభుత్వం పోయిన తర్వాత మాత్రం దొమ్మిడి వెంకరెడ్డి అని తిరుగుతున్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇంకా ముందు దొమ్మిడి వెంకరెడ్డి గారి విషయంలో ఇంకా మేము ఎన్నో అద్భుతాలు చేస్తామని, అలాగే సెట్టిబల్జీ కార్పొరేషన్ ద్వారా కూడా త్వరలో నిధులు కూడా మంజూరు చేస్తామని మన లోకేష్ గారు మాట ఇచ్చారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో పిల్లల చదువులు కానీ, ఎందుకంటే మొన్న కూడా పిల్లలు చదువుకోవాలని మంచి సంకల్పంతో సుమారు 20 లక్షల రూపాయలు ఇక్కడ రాజమండ్రిలో మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా సెట్టిబల్జీ గౌడ సీసేన యాతగిరికి పిల్లలకి ఎవరికి కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాతే మనం ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఏదన్నా పదవి అనేది ఎంతోకాలం ఉండదు, ఉన్నప్పుడు మనం ఏం చేసామో ఆ పదవిలో కులానికి ఎంత ఉపయోగపడ్డం అనేది మాత్రం అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత తక్కువ టైంలో ఇంతమంది వచ్చి ఈ జాతి మీద ఉన్న అభిమానం చాటుకున్నందుకు వీళ్ళందరికీ కూడా నా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.